స్టాంపేడ్ జరిగిందని కూడా ఇన్ఛార్జ్ ఆయనే. అన్నది రెడ్డి. నేనంటాను నువ్వు 25-30 మందిని ఇక్కడ తమిళనాడు నుంచి గుండాలు తీసుకొచ్చి అసలు మహా కొడితే 3,000 లేరండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి ఆ ప్రాంగణంలో. సార్ అంటే మిమ్మల్ని డిఫేమ్ చేయడం కోసం కావాలని చేసిందని నేను అనుకుంటున్నాను. చేసింది అది. ఎస్, నాకు అనుమానం ఉంది. లేకపోతే ఎక్కడి నుంచి 3,000 మంది స్టాంపేడ్ ఏడన్నా జరుగుతుంది మీరు చెప్పండి. 10,000, 20,000, 50,000 ఉంటే తొక్కిసలాట జరిగిందని అన్నాడు. అంతకుముందు మన వాళ్ళందరూ విజిట్ చేస్తే హాయిగా వాళ్ళు టిఫిన్గా కాఫీ టిఫిన్ అని సప్లై చేస్తే తింటూ ఆ పార్కులో తిరుగుతూ ఉంటారు. అప్పటికప్పుడు జరిగింది. అప్పటికప్పుడు జరిగిపోయింది. నువ్వు చేయించింది అది. ఇంకేమన్నా అంటే మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నారనేది మీకు అనుమానం ఉంది? దేనికైనా తెగిస్తారండి వాళ్ళు. వాళ్ళకి ఏముంది, ఇప్పుడు టీటీడీ మీద బతికే వాళ్ళు పొద్దున్నలే సాయంత్రం దాకా టీటీడీని ఎట్ట దోచేయాలా, ఎక్కడ దోపిడీ చేయాలా అని తిరిగేవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ టీటీడీనే. ఆధిపత్యం పోతుందేమో అని వాళ్ళ ఆరాటం అంతే. చేసిన తప్పుకు చెంపలేసుకొని గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని ఇక ఇట్లాంటి తప్పులు చేయని స్వామి ఏదో జరిగిపోయిందని క్షమాపణ పెట్టుకోవాలా. ఎదుటి వారి మీద బురద తగులుతాడు. ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నారు వైకుంఠ ఏకాదశికి సంబంధించి? టోకన్స్ ఇవ్వట్లేదు కదా, అది 25 లక్షల మంది అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో. ఇప్పుడు దాన్ని 176,000 మందికి కుదిర్చి డిప్ ద్వారా అలాట్ చేసాం. 30th డిసెంబర్, 31st డిసెంబర్, 1st జనవరి. మిగిలిన 7 రోజులు సామాన్య ఎవరన్నా పైకి వచ్చి క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకోవచ్చు. అసలు పాసులు లేవు, అంతా డిప్పే. సో కాబట్టి ఎవరికి కంప్లైంట్ ఏపీ వస్తే వాళ్ళు రావచ్చు. రెఫరల్ లెటర్స్ తీసేసాం. ఏపీ ఎవరికైనా రికమెండ్ చేస్తే ఇవ్వం. డైరెక్ట్ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు రావాలంతే. ప్రోటోకాల్ ఉన్నారు వీళ్ళంతా డిప్ కింద. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.